గా ఒక క్యూ మేనేజర్స్ పెట్టి ఒక ఒక పేషెంట్గా వాళ్ళ ఇష్యూ విని అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోతే ల్యాండ్ అనగానే ముందు దాన్ని రిజర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అది ఫస్ట్ ముందు మనం చేయవలసిన పని. అది ముందు మనం స్టార్ట్ చేసాము. నెమ్మదిగా ఇష్యూస్ కూడా రిజర్వ్ అవుతున్నాయి. నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ వీక్ ఫ్రైడే ఆ రోజు ఏవైతే నా దగ్గరికి 200 అగ్రిమెంట్స్ వస్తే అందులో కొన్ని కేసెస్ ఉంటాయి. అది ఎక్కడో ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుతుంది అనుకున్నా నేను 10 సెలెక్ట్ చేసుకుంటాను. నేను పర్సనల్గా అటెండ్ అవ్వాలి. నేనే పర్సనల్గా ఒక 10 సెలెక్ట్ చేసుకొని ఆ ఫ్రైడే సాయంత్రం 5 నుంచి 7 వరకు ఈ 10 కేసులకి పర్సనల్ హీరింగ్ అంటే రెవెన్యూ టీం ఉంటారు, ఆర్టీఓ, తహసీల్దార్, బిఆర్ఓ, ఆర్ఐ, సర్వేలు అందరూ ఒక పక్కన ఉంటారు. ఒక పక్కన ఎవరైతే మనకి ఎవరైతే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు, ఎవరి మీద అయితే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు. సో లేదు యాక్చువల్ కానీ ఒక కలెక్టర్ గారు నమ్ముకుని, ఒక కలెక్టర్ వ్యవస్థ నమ్ముకుని వస్తున్నారు కాబట్టి ముందు మనం ఆ పార్టీస్ని మనం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి దో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ జ్యూరిస్డిక్షన్ మనం నమస్తే సార్, విశాలాంత రిపోర్టర్ సార్, రమణ సార్. నమస్తే సార్, నా పేరు రత్నయ్య, ఆంధ్రజ్యోతి. సార్ నా పేరు కృష్ణమూర్తి సార్, న్యూస్ 360 షాప్ కూడా సార్.